హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామందికి తెలియంది ఏంటంటే భారతంలో ఈరోజు జీవనానికి సంబంధించిన అన్ని విషయాలు రాశారు. కానీ మనలో చాలామందికి భారతం చదివే ఓపిక లేదు, చదివినా అర్థం చేసుకునేంత తెలుగు ఈ కాలంలో అందరికీ రావడం లేదు. సో అటువంటి వాళ్ళ కోసం ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఇక విషయానికి వస్తే, భర్తని వశపరుచుకోవడం ఎలా? చాలామంది గృహిణులు నలిగిపోతూ ఉంటారు, నా భర్త నా మాట వినట్లేదు, నేను చెప్పినట్టు నడుచుకోవట్లేదని. ఇదే ప్రశ్నని సత్యభామ ద్రౌపదిని అడిగింది. మహాభారతంలో అరణ్య పర్వంలో పాండవులు జూదంలో ఓడిపోయిన తర్వాత అరణ్యవాసం చేస్తూ ఉంటారు. కొద్ది రోజుల్లో అరణ్యవాసం పూర్తయ్యి అజ్ఞాతవాసానికి వెళ్ళాలి. అటువంటి సమయంలో వాసుదేవుడు చుట్టపు చూపుగా వస్తాడు. ఆయన వెంట సత్యభామ కూడా వచ్చింది. అక్కడే 4-5 రోజులు గడిపారు. ఒకరోజు ద్రౌపదీదేవి విశ్రాంతిగా ఉన్న వేళ ఎవ్వరూ లేని చోట సత్యభామ ఆవిడ దగ్గరికి చేరి కొంతసేపు అన్ని విషయాలు చర్చించిన తర్వాత, వదిన, ఒక్క మాట అడగాలని ఉంది, ఏమీ అనుకోకుండా దాచుకోకుండా చెబుతావా అంది. అందుకు ద్రౌపది చిరునవ్వు నవ్వి, అదేమిటి వదిన, నీ దగ్గర దాపరికం ఏముంది నాకు అంది. అందుకు సత్యభామ, వదిన, ఇన్ని రోజులుగా చూస్తున్నాను, ఒక్కనాడు అయినా నీ 5 భర్తల్లో ఎవ్వరూ నిన్ను పరుషంగా పలకరించడం కానీ కళ్ళెర్రజేసి చూడడం కానీ కనిపించదు. అందరూ అనురాగంతో ఆప్యాయతతో నిన్ను చూస్తున్నారు. ఈ విద్య ఎలా సాధించావు? ఏ మంత్రం వేస్తే, ఏ మందు పెడితే, ఏ వ్రతం చేస్తే, ఏ నదీ స్నానం చేస్తే ఇంతటి అనురాగాన్ని భర్త నుంచి పొందవచ్చునో చెప్పు అంది. ద్రౌపదీదేవి అంతా విన్న తర్వాత మందహాసం చేసి, వదిన, ఎంత అమాయకురాలివమ్మా, లోకోత్తర పురుషుడైన మా అన్నయ్యకు భార్యవైన నీకు ఇటువంటి ఆలోచన ఎలా వచ్చిందమ్మా? అయినా అడిగావు గనక విను. నువ్వు చెప్పిన వ్రతాలు, నోములు, స్నానాలు, మందులు, మాకులు, మంత్రాలు, తంత్రాలు మనకు కాదమ్మా. పతివ్రత ధర్మాలు తెలియని వాళ్ళు, నీచులు అటువంటి వాటి కోసం ఆలోచిస్తారు. మన మనసులో ఆ వెర్రి ఊహ పుట్టనే కూడదు. పుట్టిన మరుక్షణంలో దానిని పారద్రోలి మనస్సును పతి సేవలో లగ్నం చేసి నిర్మలంగా ఉంచుకోవాలి. భర్తను వశపరుచుకునేందుకు ఈ విధంగా మందులు, మంత్రాలు ఉపయోగిస్తున్న సంగతి వారికి తెలిసిందంటే ఇంకా చెప్పాలా? పాము దూరిన ఇంటిని ఎలా చూస్తారో అలా చూస్తారు. వారి మనస్సు అశాంతితో నిండి మన మీద ఉన్న ప్రేమ కూడా పోయి ద్వేషం పుడుతుంది. ఎవరో ఏదో మందు తెచ్చి తినిపించమంటారు, దానివల్ల కొందరు మరణించారని, కొందరికి విపరీతంగా రోగాలు వచ్చాయని, మరికొందరు పిచ్చివారయ్యి ఎందుకు కొరగాకుండా పోయారని విని ఉంటావు. ఈ మందుల వల్ల నడి వయసులోనే ముసలితనం వస్తుందని, కొందరికి మాట పడిపోయి మూగవారు అవుతారని, కొందరు చెవిటివారయ్యారని వినే ఉంటావు. అందుచేత ఆ ఆలోచన వదులుకో. నేనెలా సాధించానంటావా? అది చాలా సులభం వదిన. ముందుగా అహంకారం వదిలేశాను, దురభిమానాన్ని దూరంగా తరిమాను, సాధ్యమైనంతగా పెదవి విప్పి మాట్లాడను, తప్పనిసరి అయితే చిరునవ్వుతో మృదువుగా మాట్లాడతాను. ఏనాడు కరకుగా పరుషంగా మాట్లాడి ఎరగను. మాటలతోనే కదమ్మా మనం ఎదుటివారి హృదయాన్ని జయించేది. ఇక నిరంతరం వారి మనసు గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకుంటాను. మాకు పరిచయం లేని కొత్త వారితో అస్సలు మాట్లాడను. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళను. అనవసర విషయాల్లో జోక్యం కలిగించుకోను. వీరు ఏ పని మీదనో అటూ ఇటూ వెళ్ళి వస్తే వారు రాగానే నవ్వుతూ ఎదురు వెళ్ళి వారి సేవ కోసం ఎదురు చూస్తాను. వీరి అవసరాలన్నీ నేను స్వయంగానే చూసుకుంటానే తప్ప అది మా దాసీ జనానికి విడిచిపెట్టను. వారు నాకు ఏ విషయం చెప్పినా అది పరమ రహస్యంగా దాచుకుంటాను. ఎంత చిన్న విషయమైనా సరే ఆ మాట ఇతరులకు చెప్పను. ఈ ఇంట్లో ఎవరికి ఏది ఇష్టమో నాకు తెలుసు. ఆ పదార్థాలు స్వయంగా వండి నేనే వడ్డించి నవ్వుతూ మాట్లాడుతూ వారి చేత హాయిగా భోజనం చేయిస్తాను. సోమరితనాన్ని నా దరిదాపులకు రానివ్వను. మా గృహం నిత్యం పరిశుభ్రంగా కలకలలాడుతూ ఉండేలా చూసుకుంటాను. వారితో మాటల సందర్భంలో అవసరమైతే నవ్వుతాను, అంతే తప్ప వెకిలి నవ్వులు నవ్వుతూ నిలబడను. ఇంద్రప్రస్థంలో యువరాజు పీఠం మీద వారిని ఎంత గౌరవంతో చూశానో ఈ వనవాసంలో కూడా అలానే చూస్తున్నాను. ఆ రోజులలో మా అత్తగారు కుంతీదేవి ఎవరితో ఎలా ఉండేవారో నేను అలానే నడుపుతున్నాను. ఏనాడు ఆవిడ మాటకి ఎదురు చెప్పలేదు. తెల్లవారుతుండగానే నిద్రలేచి నిర్మలమైన మనసుతో నా పనులు నేనే చేసుకుంటాను. అక్కడ ఉన్న రోజులలో మా దాసీ జనం యొక్క కష్టసుఖాలు స్వయంగా చూసుకునేదాన్ని. అంతేకాదు, మా రాజభవనంలో వేదవేత్తలు వారి శిష్యులు ఉండేవారు. ఇందరి భోజన భాజనాలు సరిగ్గా సాగుతున్నది లేనిది చూసే పని
ఎప్పుడూ మర్చిపోలేదు. అందరూ సుఖంగా నిద్రించే వరకు నేను పడక గదిలో కాలు పెట్టను. మా కోశాగారంలో ఎంత ఉన్నది, అది ఎలా ఖర్చు అవుతున్నది నాకు తెలుసు. ఆదాయం వ్యయం ఎలా ఉంటున్నాయో చూసుకునే పని నాదే. పని పాట లేకుండా ఎవరి ఇంటికి వెళ్ళకూడదు. అనవసరంగా కాలక్షేపానికి చేరి వారిని వీరిని నిందించే వారిని దరిచేరనివ్వరాదు. మరొక ముఖ్య విషయం, కన్న కొడుకుతో అయినా సరే ఏకాంతంగా పురుషులతో ఉండకూడదు, భర్తతో తప్ప. ఎప్పుడూ చిరునవ్వుతో, పూలు ముడిచిన జుట్టుతో, పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి, అలంకారాలతో భర్త సేవ కోసం ఎదురు చూస్తూ ఉండాలి. మన బంధువులలో వీరికి దగ్గర వారెవరో, శత్రువులెవరో, స్నేహితులెవరో తెలుసుకుని వారికి తగినట్టు నడుచుకోవాలి. నిత్యం సంతోషంతో ఉండాలి. అసంతృప్తి అనేది కలలోకి కూడా రాకూడదు. ఈ సూత్రాలు ఆచరించిన నాడు ఎటువంటి భర్త అయినా భార్య మీద అనురాగం వర్షిస్తూ ప్రాణసఖిగా చూసుకుని సుఖపెట్టి సుఖం పొందుతాడు వదిన. ఇవన్నీ నీకు తెలుసు, కానీ నేను ఎలా ఉంటున్నానో చెప్పానంతే అని ద్రౌపదీదేవి చెప్పింది. సో విన్నారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.